పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు ఉదయకాల నమస్సుమాంజలులు. ఈరోజు మనం మక్కవీల గ్రంథంలో 9వ అధ్యాయం నుండి 12వ అధ్యాయంలోని యోనాతాను జీవితం గురించి ధ్యానించుకుందాం. యూదా మక్కవి మరణం తరువాత యూదులు నాయకత్వం అతని తమ్ముడు యోనాతాను చేతిలోకి వచ్చింది. ఇది యూదులకు చాలా కఠినమైన కాలం. శత్రువులు అన్ని వైపుల నుండి యూదులను నశింపచేయాలని ప్రయత్నిస్తున్నారు. యూదా చనిపోయిన తరువాత యూదులు బలహీనంగా మారిపోతారని శత్రువులు అనుకున్నారు. కానీ దేవుడు యోనాతాను అనే నాయకుణ్ణి లేపాడు. ప్రియ సహోదరీ సహోదరులారా, బైబిల్ మక్కవీల గ్రంథం మనకు చెప్తున్న ప్రధాన సందేశం ఏమిటంటే, కష్టకాలంలో దేవునిపై ఆధారపడినవాడు నిలబడతాడు. విశ్వాసంలో నడిచినవాడు తరాల తరబడి ఆశీర్వాదంగా నిలుస్తాడు. ఈరోజు మనం పరిశీలించబోయేది యూదా మక్కవి తరువాత నాయకత్వం చేపట్టిన యోనాతాను జీవితం. యూదా మక్కవి వీరమరణం పొందిన తరువాత యూదులు భయభ్రాంతులకు గురి అయ్యారు. ప్రజలు విచారం చెందుతూ మనకు ఇప్పుడు ఎవరు నాయకుడు అని ఆలోచించారు. అప్పుడు దేవుడు యోనాతానును లేపాడు. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు. మన జీవితంలో కూడా ఒక ద్వారం మూసుకుంటే దేవుడు మనకు మరొక క్రొత్త ద్వారం తెరుస్తాడు. యోనాతాను మొదటి నుండే తన ప్రజలకు దేవునిపైనే దృష్టి పెట్టించాడు. శత్రువులు అనేక మంది ఉన్నప్పుడు ఆయన ఇలా అన్నాడు, మన రక్షణ కోసం మనము దేవునికి మొరపెట్టుకుందాం. ఇది విశ్వాసులమైన మన రక్షణ, మన విజయాలు, మన గెలుపులు మన శక్తిలో కాదు, దేవునిలో ఉన్నాయి అని నమ్మి ప్రార్థనా జీవితంలో స్థిరంగా నిలబడాలి అని యోనాతాను తన ప్రజల శాంతి కోసం దేవునితో ప్రార్థనలో మొరపెట్టుకున్నాడు. యోనాతాను తన ప్రజలు నిరంతరం శాంతిగా ఉండాలని ఆయన రోమన్లతో, స్పార్టన్లతో స్నేహబంధాలను కుదుర్చాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తే దేవుని ప్రజలు రక్షణ, శాంతి లభిస్తుంది. కాలక్రమేణా యోనాతాను ప్రధాన యాజకునిగా నియమించబడ్డాడు. యోనాతాను కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆధ్యాత్మిక నాయకుడు కూడా. ఆయన దేవుని ఆలయాన్ని పునరుద్ధరించి ప్రజలను తిరిగి దేవుని వైపు నడిపించాడు. నాయకత్వం అంటే కేవలం శక్తి కాదు, ఆధ్యాత్మిక నిబద్ధత కూడా. యోనాతాను అనేక విజయాలను సాధించాడు. ఆయన ధైర్యంగా శత్రువులను తరిమికొట్టాడు. ఆయన నాయకత్వం వల్ల ప్రజలకు ధైర్యం కలిగింది. కానీ చివరికి ఆయనకు మోసం ఎదురయ్యింది. మనిషి మోసం చేయగలడు, కానీ దేవుని సంకల్పాన్ని ఎవరూ ఆపలేరు. యోనాతానును చంపిన ఆయన విశ్వాస జీవితం యూదులకు ఆశగా నిలిచింది. యోనాతాను శత్రువుల చేతిలో మరణించినప్పటికీ ఆయన జీవితం వృధా కాలేదు. ఆయన విశ్వాసం, నాయకత్వం, ధైర్యం యూదులలో స్థిరంగా నిలిచిపోయింది. యోనాతాను జీవితం నుండి మనము నేర్చుకోవలసిన విషయాలు ఏమిటంటే, దేవుడిని నమ్మిన భక్తులను చేయి విడువడు. దేవుడు తన ప్రజలను మంచి మార్గంలో నడిపించటానికి క్రొత్త నాయకులను లేపుతాడు. మన బలం దేవునిలోనే ఉంది. ప్రజలను జ్ఞానంతో, ప్రార్థనతో నడిపించిన వాడే నిజమైన నాయకుడు. మనిషి ద్రోహం చేసిన దేవుని సంకల్పం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, యోనాతాను జీవితం మనకు చెబుతున్న గొప్ప సత్యం ఒకటే:
అది విజయ రహస్యం మన శక్తిలో లేదు, అది దేవునిలో ఉంది. ఆయన తన ప్రజలకు చెప్పినట్లుగా మన రక్షణ కోసం మనము దేవునికి మొరపెట్టుకుందాం. మన జీవితంలో సమస్యలు, ప్రలోభాలు, కష్టాలు ఉన్నప్పటికీ మనం దేవునిపై ఆధారపడినప్పుడు చివరికి విజయవంతులుగా నిలుస్తాము. మనం యోనాతానులాగా మన విశ్వాసంలో నిలబడి దేవుని సంకల్పానికి వాకిలి కావాలి అని యోనాతానులాంటి విశ్వాసం, ధైర్యం, నాయకత్వం మనకు ప్రసాదించమని వేడుకుందాం. ఆమెన్.